నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్. ప్రధానంగా తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైనటువంటి ప్రభాకర్ రావుకు ప్రొక్లెయిమ్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో జూన్ 28వ తేదీలోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని ఆ కోర్టు ఆదేశించింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించకుండా ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్అవుట్ సర్క్యులర్, రెడ్ కార్నర్, పాస్పోర్ట్ రద్దు సహా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులు నాంపల్లి కోర్టులో ఇప్పటికే దాఖలు చేస్తున్న పలు పిటిషన్లు కూడా వెల్లడించాయి. ఇక ఈ క్రమంలోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ప్రొక్లెయిమ్ అఫెండర్గా ప్రకటించాలని కోరుతూ జనవరిలో పిటిషన్ దాఖలు చేశారు. రైట్కి తాజాగా ఈ పిటిషన్ను నాంపల్లి కోర్టు ఆమోదించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూన్ 28వ తేదీలోగా హాజరు కాకపోతే ఆయనకు సంబంధించిన ఆస్తులు కోర్టు తన ఆధీనంలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఆస్తులు పోలీసులు జప్తు చేయబోతున్నారు. ఈ మేరకు ఈరోజు ప్రభాకర్ రావు ఇంటికి నోటీసులు అంటించనున్నారు. ఆ తర్వాత బహిరంగంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావుకు ప్రొక్లైమ్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో జూన్ 28వ తేదీలోగా నాంపల్లి కోర్టులో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు సంచలనంగా మారిన ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అందించేందుకు హరీష్ చెప్పండి, చాలా కీలకం. ప్రభాకర్ రావు గతంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని, విచారణకు సహకరిస్తారని, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే చికిత్స తీసుకుంటున్నానని అమెరికాకు వెళ్ళినట్లు తెలిపినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ ప్రొక్లైమ్కి సంబంధించినటువంటి ఏవైతే కోర్టు ఆదేశించిందో సో ఎలా ఉండే అవకాశం, దాని నిబంధనలు ఏంటి, అప్డేట్స్ ఏంటి? హరీష్. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా కీలకం తెలంగాణలో. దానికి సంబంధించి ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. తనకు సంబంధించి ప్రొక్లైమ్ నోటీసులు తాజాగా జారీ అయ్యాయి. దీంతో తప్పక రావాల్సిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్ చెప్పండి, ప్రొక్లైమ్ నోటీసుల్లో ఏం పేర్కొంటున్నాయి, పూర్తిగా నోటీసులు ఏమున్నాయి, అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజుకు సంబంధించి కూడా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా ప్రొక్లైమ్డ్ అఫెండర్ కేసు నోటీసులకు సంబంధించి కూడా నాంపల్లి కోర్టు అనుమతించింది. ఇక నోటీసులకు సంబంధించి కూడా ఈరోజు ప్రభాకర్ రావు ఇంటికి అంటించేందుకు కూడా పోలీసులు సిద్ధమైన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే రెడ్ కార్నర్ నోటీసులు కావచ్చు, మరోవైపు ఇంటర్పోల్స్ ద్వారా అమెరికాలో ఉంటున్న ప్రభాకర్ రావుకి సంబంధించి కూడా అక్కడ ఏదైతే ఆయన గుర్తించడం జరిగింది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఆయనను ఇక్కడ రాబట్టేందుకు కూడా దర్యాప్తు బృందాలకు సంబంధించి కూడా దర్యాప్తు చేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక అమెరికాకి సంబంధించి ప్రభాకర్ రావుకి సంబంధించి కూడా అమెరికాలో ఉంటున్నారు. ఒకవైపు కోర్టుకి సంబంధించి కూడా సహకరించడం లేదు కాబట్టి ఇక ఇప్పటికే నాంపల్లి కోర్టుకు సంబంధించి కూడా ఆయన పైన లుకౌట్ కేసులు కావచ్చు, రెడ్ కార్నర్ ఏదైతే కేసు పిటిషన్కి సంబంధించి కూడా దాఖలయ్యాయి. ఇక ఇప్పుడు సంబంధించి కూడా ఏదైతే ప్రొక్లైమ్డ్ అఫెండర్కి సంబంధించి కూడా కేసు దానికి సంబంధించి కూడా నోటీసులు జారీ అయిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే కేసులో సంబంధించి కూడా కీలక ఏదైతే పరిణామాలు, ఏదైతే కీలక ఆధారాలు సైతం కూడా దర్యాప్తు బృందాలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు సంబంధించి కూడా ప్రొక్లైమ్డ్ అఫెండర్కి సంబంధించి కూడా ఇప్పుడు నాంపల్లి కోర్టు అనుమతించింది కాబట్టి తప్పకుండా ప్రభాకర్ రావుకు సంబంధించి వచ్చే నెల 28వ తేదీకి సంబంధించి కూడా ఆయన ఏదైతే 28వ తేదీలేగా విచారణకు రావాలని కూడా ఆదేశించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే విచారణకు హాజరు కాని పక్షంలో ఖచ్చితంగా ఏదైతే ప్రొక్లైమ్డ్ అఫెండర్గా ఉన్న ప్రభాకర్ రావుకు సంబంధించిన తన ఆస్తులకు సంబంధించి కూడా జప్తు చేసేందుకు పోలీసులకు సంబంధించి కూడా అనుమతి ఉంటుంది. కాబట్టి మొత్తంగా ఈ ప్రొక్లైమ్డ్ అఫెండర్ నోటీసులకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రభాకర్ రావు ఇంటికి చేరవేరుస్తున్నారు. మరోవైపు అమెరికాలో ఉంటున్న ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా ఆయన ఎక్కడ ఉంటున్నారో ఇప్పుడు ఏదైతే దర్యాప్తు బృందాలకు తెలుసు కాబట్టి ఒకవైపు ఆయనకు సంబంధించి కూడా న్యాయవాదులు, ప్రభాకర్ రావుకి సంబంధించి కూడా న్యాయవాదులు ఇప్పటికే పోలీసులతో సహకరిస్తున్నాం. పోలీసులకు సంబంధించి కూడా అన్ని సంబంధించిన మెయిల్స్ ద్వారా కాంటాక్ట్లో ఉన్నామని చెప్తా ఉన్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఆయనకు కూడా నోటీసులను పంపించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే కేసులకు సంబంధించి కూడా కీలకమైన వ్యక్తి ప్రభాకర్ రావుకు సంబంధించి కావచ్చు, ఆయన మాజీ చీఫ్గా కొనసాగారు. మరోవైపు పదవీ విరమణ తర్వాత కూడా 3 సంవత్సరాలకు సంబంధించి కూడా ఏదైతే స్పెషల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కూడా చీఫ్గా కొనసాగిన నేపథ్యం ఉన్నది. కాబట్టి గత దాంట్లో అంటే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కూడా రాజకీయ ఏదైతే సంబంధించిన ప్రముఖ రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కావచ్చు, మరోవైపు వ్యాపారవేత్తల సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడారు. దాంట్లో అక్రమాలకు పాల్పడినట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇక దీంట్లో ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ప్రధానంగా నిందితులు సంబంధించి అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించారో వీటన్నిటినీ కూపిలాగేందుకు దర్యాప్తు బృందాలు సిద్ధమవుతున్నాయి. ఇక దీంట్లో కీలకమైన సూత్రధారి కావచ్చు, ఇక ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా విచారణ చేస్తే ఖచ్చితంగా కీలకమైన ఆధారాలు వస్తాయన్నట్టుగా కూడా పోలీసు బృందాలకు సంబంధించి కూడా ఈ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది.
ఇప్పటికే శ్రవణ్ రావుకు సంబంధించి కూడా ఏదైతే ప్రొక్లైమ్డ్ అఫెండర్కి సంబంధించిన నోటీసులకు అనుమతించాలని కూడా నాంపల్లి కోర్టులో ఏదైతే పోలీసులు పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్కి సంబంధించి అంటే శ్రవణ్ రావుకి సంబంధించి కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థలకు సంబంధించి కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఆయన పైన వేసిన కూడా పిటిషన్ వెనకకు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభాకర్ రావుకి సంబంధించి కూడా ప్రొక్లైమ్డ్ అఫెండర్కి సంబంధించిన కూడా నోటీసులు ఇష్యూ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా 28వ తేదీకి సంబంధించి కూడా ఆయనకు డెడ్ లైన్ విధించారు. ఆలోగా విచారణకు రావాలి. ఆ విచారణకు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభాకర్ రావు పైన ఆస్తులు కావచ్చు వీటన్నిటిని కూడా జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీంట్లో ప్రభాకర్ రావుకు సంబంధించి ఏ విధంగా ఈ విచారణకు సంబంధించి ఎదుర్కొంటారు, ఎందుకంటే ఇప్పటికే ఆయన తనకు ముందస్తు బెయిల్ కావాలని కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టుకు సంబంధించి కూడా ప్రభాకర్ రావు వేసిన పిటిషన్ కూడా తిరస్కరించారు. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి కూడా ఆ పిటిషన్ రాలేదు కాబట్టి ఇప్పుడు ప్రొక్లైమ్డ్ అఫెండర్కి సంబంధించిన నోటీసులు నాంపల్లి కోర్టు ఈరోజు ఆర్డర్ ఇష్యూ చేసింది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావుకు సంబంధించిన న్యాయవాదులు ఏ విధంగా ముందుకెళ్తారో, ఒకవైపు ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కావచ్చు, రెడ్ కార్నర్ నోటీసులు వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఏదైతే ప్రకటిత నేరస్తుడుగా ఈ రోజుకు సంబంధించి కూడా నోటీసులు ఇష్యూ అయ్యాయి కాబట్టి ఆయనకు సంబంధించి కూడా స్వదేశంలో కావచ్చు విదేశాల్లో ఎక్కడ ఉన్నా కూడా ఆయనకు సంబంధించిన వివరాలు అందించేందుకు ప్రతి ఒక్కరికి అనుమతి ఉంటుంది. మొత్తంగా ఒకవైపు స్వదేశానికి వస్తే ఖచ్చితంగా పోలీసు ఎక్కడ ఉన్నా కూడా ఏదైతే లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఉన్నా కూడా తక్షణమే అరెస్ట్ చేసే విధంగా కూడా ఒకవైపు ఈ ప్రొక్లైమ్డ్కి సంబంధించిన నోటీసులు కావచ్చు, రెడ్ కార్నర్ నోటీసులు కావచ్చు, లుక్అవుట్ నోటీసులు ఈ 3 ఇప్పటికే ఆయన పైన ఇష్యూ అయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఒక డెడ్ లైన్ విధించారు. 28వ తేదీకి సంబంధించి కూడా విచారణకు రావాలి. రాణి పక్షానికి సంబంధించి కూడా ఆస్తుల జప్తు ఉండబోతా ఉన్నట్టుగా కూడా ఆస్తుల జప్తు చేస్తారు. కాబట్టి ఈ విచారణకు సంబంధించి కూడా ప్రభాకర్ రావు ఎలా ఎదుర్కొంటారు, ఒకవైపు స్వదేశానికి వస్తారా, ఏదైతే విచారణకు సహకరిస్తారనే పైన కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. రాజశేఖర్ రైట్ హరీష్, ఒకటి గతంలో చూసుకుంటే ఇంటర్పోల్కి సంబంధించి రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వటం, అక్కడ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి, తను ఫ్లోరిడాలో కుమారుడు దగ్గర ఉన్నట్టు కూడా గతంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ప్రధానంగా తను రాజకీయంగా తన మీద ఇబ్బందులు పెట్టే పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది కాబట్టి తనకు రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అక్కడ అమెరికాలో ఉన్నటువంటి అక్కడ సంస్థలకు ఆయన విన్నవించుకోవడం, అక్కడ కోర్టుని కోరినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వాటన్నిటికి సంబంధించి అక్కడ పోలీసులు కూడా మనకు సహకరించే అవకాశం ఉంది, ఎందుకంటే ఇంటర్పోల్లో రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ అయినటువంటి పరిస్థితి. ఇంటర్పోల్కి సంబంధించి కూడా ఇప్పటికీ అక్కడ అమెరికా సంబంధించి కూడా రాష్ట్ర పోలీసు శాఖ అందించిన నేపథ్యం ఉన్నది. ఇక ప్రభాకర్ రావుకి సంబంధించి కూడా లుక్అవుట్ నోటీసులు కావచ్చు, రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ అయ్యాయి. ఇక ఆయనకు సంబంధించి కూడా ఒకవైపు తన ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యానికి సంబంధించి కూడా ఆరోగ్య రీత్యా తనకు ఏదైతే ఈ ముందస్తు బెయిల్ ఇవ్వాలని కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఖచ్చితంగా ముందస్తు బెయిల్ ఇస్తే నేను ఖచ్చితంగా ఏదైతే ఈ ఎంక్వైరీకి సంబంధించి కూడా సహకరిస్తారని కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపు హైకోర్టుకు సంబంధించి కూడా పిటిషన్ కొట్టేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించిన ప్రభాకర్ రావు తరపు న్యాయవాదులు కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు అది ఆర్గ్యుమెంట్ బెంచ్ పై కూడా ఈ పిటిషన్ సంబంధించిన విచారణకు రాలేదు కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ ప్రొక్లైమ్డ్ అఫెండర్కి సంబంధించిన నోటీసులకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఈ దానికి ఖచ్చితంగా ఆయన సంబంధించి కూడా వివరణ ఇవ్వాల్సి తీరని, ఎందుకంటే దీనికి సంబంధించి అంటే ఇప్పటివరకు ఆ కేసుకు సంబంధించిన ఒకవైపు ఇప్పటికి సంబంధించిన కీలక పరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే లుక్అవుట్ ప్రొక్లైమ్డ్ అఫెండర్కి సంబంధించిన నోటీసులు జారీ కాబట్టి 3 వారాల పాటు గడువు ఉంటుంది. 3 వారాలకు సంబంధించి కూడా ఆయన విచారణకు రాని పక్షంలో ఖచ్చితంగా ఆయనకు సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తారు. దీని మొత్తంగా ఆయనకున్న స్థిరాచర ఆస్తులకు సంబంధించి కూడా అన్ని పోలీసు జప్తు చేసేందుకు పోలీస్ శాఖకు అధికారం ఉంటుంది. కాబట్టి అక్కడ ఇప్పుడు ఈ ప్రొక్లైమర్ అఫెండర్కి సంబంధించిన నోటీసులతో ఆయనకు సంబంధించి ఎక్కడ ఉన్నా కూడా అరెస్ట్ చేసే అధికారం సంబంధించి అందరికీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు సంబంధించి ఎక్కడున్నా అరెస్ట్ చేసే వీలుగా కూడా ఈ నోటీసులను నాంపల్లి కోర్టుకు సంబంధించి కూడా పోలీసులు పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఆ పిటిషన్కి సంబంధించి కూడా ఏదైతే నాంపల్లి కోర్టు తీర్పు వెలువడించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక దీంట్లో అంటే ఇప్పటికే శ్రవణ్ రావుకి సంబంధించి కూడా ఆయన సిట్ సంబంధించిన ఎంక్వైరీకి కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. ఇక దీంట్లో కీలకంగా అంటే ఎవరెవరు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కీలక సూత్రధారులు ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ వెనక ఎవరున్నారు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరెవరు ఫోన్లు ట్రాపింగ్ చేయడం జరిగింది, దీంట్లో సంబంధించిన కట్ అయింది.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. రైట్, ప్రభాకర్ రావుకు సంబంధించి చాలా కీలకంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన పేరు వినిపించింది. ఆయన అమెరికాకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండేందుకు కావాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. సో పూర్తి స్థాయిలో అక్కడే స్థిరపడేందుకు అక్కడ ఉండే ఏర్పాట్లు, ఇక్కడికి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సహకరిస్తానని చెబుతూనే తనకు ముందస్తుగా బెయిల్ ఇవ్వాలని గతంలో ఆయన తరపు పిటిషనర్ నిరంజన్ రెడ్డి కోరినటువంటి సందర్భాలు కూడా చూస్తాం. ఫిబ్రవరిలో దాదాపుగా కొన్ని వార్తలు వచ్చాయి. ట్రంప్ వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోబోతున్నాయి కాబట్టి అక్రమ వలసదారులు ఎవరి దేశాలకు వారు వెళ్ళిపోవాలన్న నేపథ్యంలో భారత్కు తానే ముందు వచ్చేస్తే బాగుంటుంది అన్నటువంటి నేపథ్యంలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కానీ తాజాగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ప్రొక్లెయిమ్ నోటీసులు జారీ చేశారు కాబట్టి తప్పకుండా రావాల్సిందే. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్, చెప్పండి, ప్రధానంగా ప్రొక్లెయిమ్ నోటీసులు ఏం కోరుకుంటున్నాయి? అంటే ఖచ్చితంగా రావాల్సినటువంటి పరిస్థితులు ముందస్తుగా తన లాయర్ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం, తన తరఫున మరొక నోటీసులు ఏమైనా ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? తన గురించి అంటే ప్రధానంగా అంటే ప్రభాకర్ రావుకు సంబంధించి ముందు నుంచి కూడా నిరంజన్ రెడ్డి తనకి ముందస్తుగానే ఆరోగ్య సమస్యల దృష్ట్యా నోటీసులు ఇచ్చే ముందు కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు తనకి బెయిల్ మంజూరు చేయాలని. సో ఈ అంశంపై మరొకసారి ఏమైనా మాట్లాడే అవకాశం కనిపిస్తుందా లాయర్? ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజశేఖర్, ముఖ్యంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలతో పాటు అధికారులు, ప్రభుత్వ అధికారులు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, అట్లాగే ఐపీఎస్ ఆఫీసర్లు, దాంతోపాటు జ్యుడిషియల్ సిస్టమ్కి సంబంధించినటువంటి న్యాయమూర్తులకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో ఈ కేసు నడుస్తుంది. ప్రస్తుతము ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్, అప్పటి ఎస్ఐబి చీఫ్ ఎవరైతే ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు, ఆయన ఆరోగ్య చికిత్స కోసం అంటూ, ఆరోగ్యం బాగాలేదంటూ చికిత్స కోసము ముందు ఈ కేసు విచారణలో ఉండగానే ఆయన పేరు విచారణలో చేరక ముందే అమెరికాకు వెళ్ళడం జరిగింది. ఆయన మొదట్లో ఇక్కడి పోలీసులతో టచ్లో కూడా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన ఇన్వాల్వ్మెంట్ అక్కడ ప్రూవ్ అయిన తర్వాత పోలీసులలో నుంచి టచ్లోకి వెళ్ళడం ఆపేశారు. దాంతోపాటు ఏదైతే 6 నెలలు కోసం అని వెళ్ళిన తర్వాత అక్కడ డబ్బులు కట్టి మరి గ్రీన్ కార్డు తీసుకొని అమెరికాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మన దగ్గర పోలీసులు కూడా చాలా తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి అప్పుడు సిపి శ్రీనివాస్ రెడ్డి నేరుగా సిబిఐకి ఢిల్లీకి వెళ్ళి మరి వివరించడం జరిగింది. ఈ కేసు ప్రాధాన్యత ఏంటి అనే విషయాన్ని వివరించిన నేపథ్యంలో సిబిఐ సహకారంతో ఇంటర్పోల్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది, రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం జరిగింది. దాంతోపాటు అమెరికాలో ఉన్నటువంటి ఆయన పాస్పోర్ట్ను కూడా, ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ను కూడా రద్దు చేయించగలిగారు. రెడ్ కార్నర్ నోటీసు ఒకవేళ జారీ అయిన తర్వాత సుమారు ఇంటర్పోల్కు సంబంధించినటువంటి భాగస్వామ్యమైన దేశాలు సుమారు 150కి పైగా ఉంటాయి. ఆ దేశాలకు సంబంధించి ఎక్కడ వాళ్ళు ల్యాండ్ అయినా సరే మన దేశానికి సంబంధించి లేదా స్థానిక పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం కూడా అమెరికాలోనే ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయినప్పటికీ, పాస్పోర్టు రద్దు చేసినప్పటికీ కూడా ప్రభాకర్ రావు అయితే లొంగిపోలేదు లేదా విచారణకు సంబంధించి ఇక్కడ హాజరు కాలేదు. దీంతోపాటు ఆయన అక్కడ అమెరికాలోనే ఉండి ముందస్తు బెయిల్ కోసం కూడా ఇక్కడ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అదే సమయంలో మన పోలీసులు కూడా కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఇచ్చినటువంటి కౌంటర్కు సంబంధించి సాటిస్ఫై అయినటువంటి హైకోర్టు కానీ కోర్టులు కానీ వారికి బెయిల్ ఇవ్వడానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే తాను విచారణకు హాజరవుతాను, అమెరికా నుంచి వస్తాను అంటూ కూడా పిటిషన్లో పేర్కొన్నప్పటికీ కోర్టులు అయితే ఆ వాదనను అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా నోటీసులు ఈరోజు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 85 కింద
ఆయన మీద కేసు నమోదు పిటిషన్ వేయడం జరిగింది పోలీసులు. ముఖ్యంగా నాన్ బెయిలబుల్ ఆర్డర్ ఇవ్వడంతో పాటు ప్రొక్లైమ్డ్ అఫెండర్గా కూడా ప్రకటించాలని కోర్టులో కోరడం జరిగింది. ఈ పిటిషన్లో ఒకవేళ ప్రొక్లైమ్డ్ అఫెండర్గా కూడా కోర్టు అనుమతిస్తే కనుక అయితే ఎవరైనా పోలీసులతో సహా ఎవరైనా సాధారణ ప్రజలు ప్రభాకర్ రావుని అరెస్టు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు అధికారం ఉంటుంది. ఒకవేళ ఈ జూన్ 28వ తేదీ లోపల కోర్టుకు హాజరు కావాలి, విచారణలో భాగస్వామ్యం కావాలి అని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఈ నిర్ణయించిన తేదీ లోపల కనుక రాకపోతే ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఏదైతే ప్రొక్లైమ్ అఫెండర్గా ప్రకటించాలని పోలీసులు వేసిన పిటిషన్ని కోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన నోటీసులను ఈరోజు ఆయన ప్రభాకర్ రావు స్థానికంగా ఉండటం లేదు కాబట్టి ఆ ఇంటికి అతికించబోతున్నారు. ఒకవేళ ప్రొక్లైమ్ అఫెండర్గా ప్రకటిస్తే కనుక సాధారణ ప్రజలెవరైనా కూడా ఆయనని అరెస్టు చేసేందుకు అవకాశం ఉంది. దాంతోపాటు ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి స్థిర చర ఆస్తులు అంటే మూవబుల్ ఇమ్మూవబుల్ ఇల్లు, కార్లు, ఇతర ఎటువంటి ఆస్తులనైనా జప్తు చేసేందుకు కోర్టు తన ఆధీనంలో ఉంచుకుంటుంది. దీనికి పోలీసుల సహకారం కూడా తీసుకోబోతుంది. అయితే ఎవరైతే ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఒకవేళ కేసు విచారణకు కోర్టు నిర్ణయించిన తేదీ లోపల కనుక హాజరు కాకపోతే ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా కోర్టు స్వాధీనపరుచుకుంటుంది. తర్వాత ఏదైతే ఆయన కోర్టు విచారణకు హాజరైతే వాటిని తిరిగిచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ నాన్ బెయిలబుల్ ఇవ్వడం జరిగింది. అప్పటికే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసేందుకు పోలీసులకు అది అంగీకారం లభించింది. దాంతోపాటు అమెరికాకు సంబంధించినటువంటి పాస్పోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి పాస్పోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి అమెరికాలో ఉన్న గ్రీన్ కార్డు కూడా ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో ఆయన అక్రమ నివాసం ఉంటున్నట్టుగా లెక్కలోకి వస్తుంది. కాబట్టి ఆయనకు డిపోర్టేషన్ తప్ప మరో మార్గం లేదు. ఒకవేళ అమెరికా పోలీసుల సహకారం తీసుకొని పోలీసులు తీసుకొచ్చుకునేందుకు మన స్థానిక పోలీసులు తీసుకొచ్చుకునేందుకు సహకారం ఉంది. దానికి అక్కడ ఇమిగ్రేషన్ అధికారులతో మనకు సంబంధించినటువంటి ఇమిగ్రేషన్ అధికారులు అట్లాగే జాతీయ స్థాయికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు కూడా మాట్లాడాల్సి ఉంటుంది. సో 2 అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ప్రభాకర్ రావు తనకు తాను సొంతంగా ఇండియాకు రావడం ఒకటి, లేదా ఇమిగ్రేషన్ అధికారులు ఇరు దేశాల ఇమిగ్రేషన్ అధికారుల సహకారంతో ఇక్కడికి తీసుకురావచ్చి విచారణలో పాల్గొనేలా చేయాల్సి ఉంటుంది. ఆయనను విచారించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అప్పటి ఎస్ఐబి చీఫ్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే ఒక ప్రముఖ మీడియా ఛానల్కి సంబంధించినటువంటి ఆఫీసులో సపరేట్ సర్వర్లను ఏర్పాటు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు. దీనికి ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారనేది ప్రధాన ఆరోపణలు. దాంతోపాటు ఎవరి ఫోన్లు ఫోన్ ట్యాపింగ్ చేశారు, దానికి సంబంధించినటువంటి డేటా సేకరించడం కానీ వాటి వివరాలను ఒకటి అంటే గతంలో రమేష్ ప్రధానంగా రివ్యూ కమిటీ చేయమంటేనే ఆ ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. అది లీగల్గా ఏం జరగలేదు, లీగల్గానే చేయాల్సి వచ్చింది మాకున్నటువంటి రూల్స్ ప్రకారం అని తను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సో అందుకే అక్కడ పూర్తిగా న్యాయ విచారణకు సంబంధించి ముందస్తుగానే బెయిల్ కావాలని పూర్తిగా సహకరిస్తారని చెబుతూనే తను ఒక సేఫ్ గేమ్ తను తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఎందుకంటే చాలా కీలకం. ప్రభాకర్ రావు వచ్చిన తర్వాతే ముందు వెనక అంటే ఇప్పుడు ఈ ప్రొక్లైమ్ నోటీసులతో పూర్తి స్థాయిలో పరిస్థితులు మారబోతున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే మాట్లాడుకున్నామో సో నాకు ఎటువంటి సంబంధం లేదు, అక్కడ చేయమంటేనే చేశానంటున్న నేపథ్యం. ఒకవేళ ఎవరు చేయమంటే అంటే తన నుంచి కాకుండా చేయమని వారి వైపై నెట్టేసే ప్రయత్నం కూడా గతంలో చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులకి ఏమైనా తావుంటుందంటారా, లేకపోతే ఖచ్చితంగా రావాల్సిన అవసరం అంటారా? ఈ కేసులో చాలా కీలకమైనటువంటి అధికారి, అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్లో నాయకత్వం వహించినటువంటి చీఫ్గా ప్రభాకర్ రావు ఈ కేసులో చాలా కీలకమైనటువంటి నిందితుడైన నేపథ్యంలో పోలీసులు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు పై నాన్ బెయిలబుల్ వారెంట్ను కూడా తీసుకోవడం జరిగింది. పోలీసులు అరెస్టు చేయడంతో పాటు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడంతో పాటు ఇప్పుడు అఫెండర్గా ప్రొక్లైమ్డ్ అఫెండర్గా ప్రకటించాలని కోర్టు కూడా అంగీకరించిన నేపథ్యంలో ఇందులో ఆయన అరెస్టుకు ఎటువంటి ఆటంకాలు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విచారణకు సహకరించడం తప్ప ఆయన ముందు మరో మార్గం కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.
రైట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు తిరగబోతుంది. ఎందుకంటే చాలా కీలకంగా ఉన్నటువంటి మాజీ ఓఎస్డీ ఎవరైతే చైర్మన్ ఉన్నారో ప్రభాకర్ రావుకు సంబంధించి ఖచ్చితంగా రావాల్సినటువంటి అనివార్య పరిస్థితులు ఏర్పరిచేలాగా ప్రభుత్వం పోలీసులు చాలా కీలకంగా వ్యవహరించారు. అక్కడ ఇంటర్పోల్తో మాట్లాడడం, రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏవైతే రూల్స్ ప్రకారం పూర్తి స్థాయిలో అక్కడ లుకౌట్ నోటీసులు జారీ అయినటువంటి పరిస్థితి, ఖచ్చితంగా రావాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ప్రొక్లైమ్ నోటీసులకు సంబంధించి ఖచ్చితంగా ఆయన ఎక్కడ జనవాసాల్లో కనిపించినా కూడా వారిని పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లేని పక్షంలో, రాని పక్షంలో ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయో ఖచ్చితంగా కోర్టు జప్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆర్డర్లో ఉండబోతున్నాయి. సో నోటీసులు అంటించబోతున్నారు నివాసానికి, ఏం జరగబోతున్నది ఒక కీలకంగా మారబోతుంది. సో ప్రభాకర్ రావు ఒకవేళ వస్తే కనుక ఎవరైతే తనకి సంబంధించి రివ్యూ కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ రివ్యూ కమిటీయే తనని చేయమని చెప్పింది. ఒకవేళ రివ్యూ కమిటీ చెప్పినట్లు కనుక నెల రోజులు, వారం రోజులు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. సో ఇన్ని రోజులు జడ్జిలకు సంబంధించి, ఉన్నత పోలీస్ అధికారులకు సంబంధించి, అప్పుడు ప్రభుత్వంలోనో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో మాచీలుగా ఉన్నటువంటి వారికి సంబంధించో ఎమ్మెల్యేలు, సాధారణ స్థాయి వ్యక్తులు, కీలకంగా జడ్జిలతో సహా అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు పూర్తి టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించారు తెలంగాణ పోలీసులు. సో ఆ ద్వారానే విచారణ కొనసాగుతుంది. అందులో కీలకంగా ప్రభాకర్ ఉన్నారు. తను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గతంలో పదే పదే పోలీసులు పిటిషన్లు వేయటం, ఎట్టకేలకు ఇప్పుడు ఇచ్చినటువంటి కోర్టు తీర్పుతో ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి, ఒక డెడ్ లైన్ కూడా విధించారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభాకర్ రావు రావాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ రాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా జప్తు అయిపోతాయి. సో ప్రభాకర్ వస్తే కేసుకు సంబంధించి ఎవరెవరి పేర్లు రాబోతున్నాయి. ఎందుకంటే ఒకవైపు రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఎంత కీలకంగా మారిందో ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలు కూడా అవే కీలకంగా మారబోతున్నాయి. అంటే కేసీఆర్కి తాజాగా కాళేశ్వరంకి సంబంధించి కూడా ఒక నోటీసు వెళ్ళింది. సో ఆయన హాజరు కాబోతున్నారు. అంటే మరొకసారి ప్రభుత్వం గత ప్రభుత్వాల తప్పిదాలు, దాని వెనక ఎవరున్నారు అన్నీ కూడా తవ్వితీసే ప్రయత్నం చేస్తుంది. ప్రజాధనంతో అధికార దుర్వినియోగ పాల్పడినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభాకర్ రావుకు మరొకసారి చివరి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ప్రొక్లైమ్ నోటీసులు